ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ పుష్ప 2 ట్రైలర్. ఎంతగానో వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్ లేటెస్ట్గా నటిస్తున్న మూవీ పుష్ప 2. ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ విషయాలను తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రైలర్ బీజిఎం గురించి మాట్లాడుకుంటే ఈ బీజిఎం అంతా హైక్ ఇచ్చినట్టు ఏం కనిపించలేదు. బీజిఎం అయితే నాకైతే అంత హైక్గా అనిపించలేదు. మేబీ థియేటర్స్లో చూస్తే ఆ ఫీల్ అయితే వస్తుందేమో. ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే పోర్ట్ ఏరియాలో జరుగుతుంది. మేబీ పోర్ట్ ఏరియాలో ఈయన కంటైనర్స్ పట్టుకుని అక్కడేమైనా ఫైట్ జరగవచ్చు. ఆ సీన్ ఏమైనా ఉండొచ్చు మూవీలో. అంటే గెస్ట్ చేసి చెప్తున్నాను తప్ప ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్పట్లేదు. వీళ్ళు చూపించిన విజువల్స్ ప్రకారం పోర్ట్ ఏరియాలో ఫైట్ ఉండొచ్చు. ఎందుకంటే పుష్ప ఎర్రచందనం కంటైనర్స్ పట్టుకోవడం వల్ల. ఈ ట్రైలర్లో అయితే ఒక ఫోటో అయితే చూపించారు. పుష్ప ప్యాక పట్టుకుని అంటే ఇంటర్నేషనల్లో ఉన్నట్టు చూపిస్తారు. దీంట్లో చెప్పేస్తారు కూడా పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. మేబీ అక్కడ జపాన్లో మనకి పుష్ప 1లో సీన్ చూపించారు కదా, గిటార్ సీన్, అది ఇక్కడ రిపీట్ చేయొచ్చు. అంటే పుష్ప జపాన్ వెళ్ళి అక్కడ డీలింగ్ మాట్లాడుకోవడం, ఈ సీన్స్ ఏమైనా ఉండొచ్చు మూవీలో. ఎందుకంటే వాళ్ళు చూపించిన విజువల్స్ ప్రకారం అయితే చెప్తున్నాను. ఓవరాల్గా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే పుష్ప 1ని డామినేట్ చేయడానికి ఎలివేషన్ అయితే బాగా చేశారు. మరి ఇంత ఎలివేషన్ చేసాక కూడా మూవీలో కంటెంట్ లేకపోతే మూవీ హిట్ అవ్వకపోవచ్చు. ఇంకా మూవీలో కంటెంట్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే అది ఇంకా మనం December 5వ తారీఖున మూవీ చూసాకే చెప్పాలి. మూవీ ట్రైలర్ అయితే బాగా ఉంది, నాకు నచ్చింది. మీలో ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేసి ఈ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.